కరోనా వైరస్ సోకి ఆ తర్వాత తగ్గి ఆరోగ్యవంతులుగా మారిన తర్వాత అకస్మాత్తుగా కొందరు చనిపోయారు. అది కూడా సడన్ హార్ట్ అటాక్స్ తో. అది కూడా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే. కొందరైతే కోవిడ్ టీకా తీసుకున్న వారిలోనూ ఆకస్మిక మరణాలు పెరిగాయి. దీంతో అంతటా ఆందోళన మొదలైంది. కరోనా టీకాలు తీసుకోవడం వల్లే ఇలా జరుగుతుందన్న ప్రచారం పెరిగింది. మరి వీటికి కేంద్రం ఎలా చెక్ పెట్టింది? తాజా రిపోర్టులో ఏముంది? 47 హాస్పిటల్స్, 729 హార్ట్ అటాక్ డెత్స్, కోవిడ్ టీకా తీసుకున్న వారిలో సడన్ డెత్స్ పై పరిశోధన చేశాయి ఐసీఎంఆర్, ఎయిమ్స్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. అసలు ఎందుకు చనిపోయారు, ఏం జరిగింది, వారిలో ఉన్న అనారోగ్య సమస్యలేంటి, ఇవన్నీ ప్రశ్నలకు జవాబుల్ని డీకోడ్ చేశారు. నిజానికి ఈ విషయంపై స్టడీ ప్రత్యేకంగా చేయకపోయేవారు, కానీ 40 ఏళ్లలోపు వారి వరుసగా చనిపోవడంతో మ్యాటర్ సీరియస్ అయింది. అందుకే స్టడీ చేయించింది కేంద్రం. ఐసీఎంఆర్, ఎయిమ్స్ స్టడీలో గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని తేల్చాయి. 2023 మే, ఆగస్టు మధ్య 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని హాస్పిటల్స్ లో సర్వే చేశాయి. పైకి హెల్తీగా కనిపించినప్పటికీ 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య ఆల్ ఆఫ్ సడన్ గా మరణించిన వారి డేటాను పరిశీలించాయి. వీటిని స్టడీ చేసిన తర్వాత ఈ సడన్ డెత్స్ కి కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు ఆ సంస్థలు వెల్లడించాయి. భారత్లో కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితం, సమర్థవంతమైనవని, వీటితో సైడ్ ఎఫెక్ట్లు చాలా రేర్ అని తేల్చారు. గుండె సంబంధిత ఆకస్మిక మరణాలకు చాలా కారణాలున్నాయని, జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి, గత అనారోగ్యాలు ఇలాంటివి ఏవైనా కారణం కావచ్చన్నారు. ఈ సడన్ డెత్స్ కి కోవిడ్ టీకాలే కారణమంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు అని ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి టైంలో ఈ టీకాలే చాలా మంది ప్రాణాలు కాపాడిన విషయాన్ని రిపోర్ట్ ప్రస్తావించింది. ఎస్టాబ్లిషింగ్ ద కాజ్ ఇన్ సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్స్ ఇన్ యంగ్ అనే స్టడీ ప్రైమరీ రిజల్ట్ ప్రకారం ఈ హార్ట్ అటాక్స్ కి జన్యు పరివర్తనలు, అనారోగ్య జీవనశైలి కారణాలని ఐడెంటిఫై చేసింది. గుండె సంబంధిత సమస్యలు, గత ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో హార్ట్ అటాక్స్ హిస్టరీ, వీటికి తోడు కరోనా సోకడం వంటి కారణాలుగా తేల్చింది. ఫైనల్ గా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా కోవిడ్ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్ తక్కువే అని ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అతి కొద్ది మందిలోనే సైడ్ ఎఫెక్ట్లు కనిపించాయి. ప్రధానమంత్రి మోడీ సహా చాలా మంది ప్రముఖులు ఈ టీకా తీసుకున్నారు. వ్యాక్సినేషన్ తర్వాత అరగంట పాటు డాక్టర్ అబ్జర్వేషన్ లో ఉండి బయటకు వచ్చారు. కొందరైతే కరోనా ఎంత వ్యాప్తి చెందినా సరే ఈ టీకాల జోలికి వెళ్లలేకపోయారు. అది వారి వ్యక్తిగత నిర్ణయం. 2021లో 68 ఏళ్ల ఒక వ్యక్తి కోవిడ్ టీకా తీసుకున్న వెంటనే తీవ్రమైన అలర్జీతో చనిపోయాడు. సైడ్ ఎఫెక్ట్లకు సరైన సమాచారం వ్యాప్తి చెందకపోవడంతో ఇలాంటి ప్రచారం పెరిగిందంటున్నారు. 2021 మార్చి 29 నాటికి 95.43 మిలియన్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చాక 180 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 184 మరణాలు విశ్లేషించగా 51% గుండె సంబంధిత సమస్యల వల్ల సంభవించాయని, అయితే ఇందులో కూడా చాలా వరకు వ్యాక్సిన్ కు సంబంధం లేనివిగా తేల్చారు. ఐసీఎంఆర్, ఎన్సీడీసీ, ఐఐఎంఎస్ 47 ఆసుపత్రుల్లో 729 మరణాలు విశ్లేషించాయి. అంతేకాదు వీరి డేటాను 2916 ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పోల్చారు. కోవిడ్ వ్యాక్సిన్లు ఆకస్మిక మరణాలకు కారణం కాదని తేల్చారు. థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్, యానాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్లు చాలా రేర్ అని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ డోసుల కోవిడ్ టీకాలు ఇచ్చారని, దుష్ప్రభావాలు ఎక్కువుంటే చాలా మంది చనిపోయి ఉండేవారని గుర్తుకు చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతమందికి తేలికపాటి జ్వరం, తలనొప్పి, అలసట వంటివి రావడం కామనే. ఆ తర్వాత కొద్దిసేపటికి పరిస్థితి నార్మల్ అవుతుంది. ఇది కరోనా టైంలో అందరికీ అనుభవమే. నిజానికి కరోనా టీకాలను యూరోపియన్ మెడిసిన్ యూనియన్, అలాగే అమెరికన్ హెల్త్ ఏజెన్సీ సహా చాలా ప్రతిష్టాత్మక సంస్థలు 1-2 సార్లు పరిశీలన చేసి ప్రయోగాలు నిర్ధారించుకుని ఈ కోవిడ్ టీకాలను రిలీజ్ చేశాయి. కరోనా వైరస్ తో పోరాడేలా యాంటీబాడీలను సృష్టించేలా గత టీకాల ఫార్ములాలని ఇక్కడ ప్రయోగించారు. అంతే తప్ప కొత్తగా ఏది తీసుకురాలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ టీకాలు కూడా రిస్క్ గ్రూపుల ఆధారంగా, అంటే వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి వ్యాక్సినేషన్ చాలా కీలకంగా మారింది. చాలా మంది ప్రాణాలు నిలిపింది. 2023 మేలో WHO కోవిడ్-19 ఎమర్జెన్సీకి ముగింపు పలికిన ఇటీవలి కాలంలో కొన్ని దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. ఇప్పుడవి తగ్గుముఖం పట్టాయి. సో కరోనా టీకాలకు హార్ట్ అటాక్స్ తో మరణాలకు సంబంధం లేదు అని ప్రాథమికంగా తేలిన విషయం. అపోహలు వద్దు అంటున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలా మంది అప్పట్లో హార్ట్ అటాక్స్ తో చనిపోయారు. దీంతో కోవిడ్ వ్యాక్సిన్ అనవసరంగా తీసుకున్నామని చాలా మంది ఫీల్ అయ్యారు కూడా. రక్తాన్ని గడ్డకట్టించి గుండెకు ఎఫెక్ట్ చూపుతుందని అంతా అనుకున్నారు. దీంతో కేంద్రం కూడా ఎందుకైనా మంచిదని స్టడీ చేయించింది. ఐసీఎంఆర్ ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. కరోనా టీకాతో గుండెపోటు నిజమేనా? కరోనా టీకాలు సేఫా కాదా అన్న విషయంలోకి వెళ్లే ముందు కర్ణాటక హసన్ జిల్లాలో గత నెల రోజుల టైంలో ఏం జరిగిందో తెలుసుకోవటం చాలా ముఖ్యం. కోవిడ్ టీకాలు సేఫ్ అని రిపోర్ట్ రావటానికి హసన్లో జరిగిన మిస్టరీ హార్ట్అటాక్ మరణాలకు లింక్ ఉంది. మే 28 నుంచి జూన్ 30 వరకు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 23 మంది సడన్ హార్ట్అటాక్ తో చనిపోయారు. వీరిలో చాలా మంది వయస్సు 19 నుంచి 45 ఏళ్ల మధ్యవారే, అంటే యంగ్స్టర్సే. ఎందుకిలా జరిగింది? మిస్టరీ కార్డియాక్ అరెస్టులకు కారణాలేంటన్నది ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. జనంలో ఒక్కసారిగా భయం పెరిగింది. ఏదో జరుగుతోందని అనుమానపడ్డారు. ఇంతలో కర్ణాటక సీఎం కూడా ఈ హార్ట్అటాక్స్ ను సీరియస్ గా తీసుకున్నామని, కరోనా వ్యాక్సిన్ ఓ కారణం కావచ్చని డౌట్ రేజ్ చేశారు. కోవిడ్ టీకాలు తీసుకున్న వారిలో గుండెపోటుకు దారితీస్తోందని ప్రపంచవ్యాప్తంగా కొన్ని రిపోర్ట్స్ వెల్లడించాయని చెప్పడంతో అందరి దృష్టి మళ్లీ కరోనా టీకాలపై పడింది. ఈ టీకాల సైడ్ ఎఫెక్ట్స్ 2-3 ఏళ్ల తరువాత బయటపడొచ్చని, చంపేస్తాయన్న ప్రచారం గతంలో విపరీతంగా జరిగింది. సో కోవిడ్ టీకాలకు హసన్ హార్ట్అటాక్ మరణాలకు లింక్ ఉందా అన్న చర్చ దేశమంతా మొదలైంది. ఈ పరిస్థితి 2-3 డోసులు తీసుకున్న వారిలో ఆందోళన పెంచింది. దీంతో కేంద్రం గతంలో ఐసీఎంఆర్ ఎయిమ్స్ తో స్టడీ చేయించిన రిపోర్ట్స్ ను బయటపెట్టింది. గుండెపోటు మరణాలకు కోవిడ్ టీకాలకు సంబంధం లేదని తేల్చింది. ఏదో రిలీఫ్. అయితే మధ్యలో ఏం జరిగింది? హసన్లో నెల రోజుల్లో 23 మంది యూత్ గుండెపోటుతోనే ఎందుకు చనిపోయారన్న మిస్టరీ తేలాల్సిన విషయం. కోవిడ్ టీకాలతోనే హార్ట్అటాక్స్ అన్న విషయంతో సీఎం సిద్ధరామయ్య ఆగలేదు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వ్యాక్సిన్లకు ఆమోదం తెలపటం, వేగంగా సప్లై చేయాలన్న తొందరపాటు నిర్ణయాలు ఈ సమస్యకు కారణం కావచ్చన్నారు. ఇది కాస్త పొలిటికల్ గా వివాదాన్ని పెంచింది. ఈ కామెంట్స్ బాధ్యతారాహిత్యమని బీజేపీ నేతలు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మళ్లీ హసన్ మిస్టరీ డెత్స్ మ్యాటర్ దగ్గరకు వెళదాం. కర్ణాటక హసన్ జిల్లాలో హార్ట్అటాక్ కేసులు గత 2 ఏళ్లలో 507 కేసులు నమోదయ్యాయి. ఇందులో 190 మంది గుండెపోటుతో చనిపోయారు. అయితే ఈ కేసుల్లో స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్, ఒత్తిడి, డైట్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ కి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. హార్ట్అటాక్స్ అయినా, ఇతర అనారోగ్య కారణాలైన ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ కూడా కీ రోల్ పోషిస్తుంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు కామన్ గా ఉన్న కుటుంబాల్లో ఈ సడన్ డెత్స్ ప్రమాదం 3 రెట్లు ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ స్టడీ ఇదివరకే ఐడెంటిఫై చేసింది. నిజానికి కరోనా నుంచి బతికి బయటపడ్డ వారిలో చాలా మందికి పోస్ట్ కోవిడ్ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కొందరికి ఫంగల్ ఇన్ఫెక్షన్లొచ్చాయి. ఇందులో బ్లాక్ ఫంగస్ చాలా డేంజరస్ గా మారింది. ఇది మితిమీరిన స్టెరాయిడ్లు తీసుకోవటం వల్ల వచ్చిందని గుర్తించారు. నిజానికి కోవిడ్-19 వైరల్ ఇన్ఫెక్షన్ గుండె కండరాలను దెబ్బతీసే కార్డియోమయోపతి, రక్తం గడ్డకట్టడం, ఇతర గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుందని ఆల్రెడీ స్టడీస్ తేల్చాయి. హసన్ జిల్లాలో ఇటీవల చనిపోయిన వారిలో ఇలాగే కొందరు గతంలో కోవిడ్ బారిన పడిన వారి ఉండొచ్చంటున్నారు. ఒక్కోసారి అధిక శారీరక శ్రమ కూడా గుండె వైఫల్యానికి కారణం కావచ్చు. మారథాన్లలో పాల్గొన్నవారు, జిమ్లలో వర్కౌట్ చేసిన వారు హఠాత్తుగా కుప్పకూలిపోయిన ఘటనలున్నాయి. ఇక హసన్ మిస్టరీ హార్ట్అటాక్స్ పై కర్ణాటక ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 10 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. అంతకుముందే కేంద్ర ప్రభుత్వం గుండెపోటుకు కరోనా టీకాలు కారణం కాదన్న విషయాన్ని హైలైట్ చేస్తూ రిపోర్ట్ ఇవ్వడంతో ఈ మ్యాటర్లో ట్విస్టులు పెరుగుతున్నాయి. 2022లో ఒక రిపోర్టు ప్రకారం కోవిడ్ బారిన పడిన వారిలో గుండెపోటు, గుండె వైఫల్యం సంఘటనలు 25 నుంచి 30% పెరిగాయి. అయితే ఇవి టీకా వల్ల కాదు, కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్లే అన్నది కీ పాయింట్.
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం కోవిడ్-19 వల్ల 5,33,623 మంది చనిపోయారని అధికారికంగా ప్రకటించింది. ఇందులో పోస్ట్ కోవిడ్ డెత్స్ లెక్కలేదు. WHO వంటి సంస్థలైతే మన దేశంలో 40 లక్షలకు పైగానే జనం కరోనాతో చనిపోయారంది. కరోనా వైరస్ సోకి తరువాత ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోతే ఆ లెక్కలను కరోనా కౌంట్లో వెయ్యలేదన్న వాదన కూడా ఉంది. ఈ మొత్తం గందరగోళం ఎపిసోడ్ కు లేటెస్ట్ గా హసన్లో మిస్టరీ హార్ట్ అటాక్స్, మరణాలు, కోవిడ్ టీకాల ఎఫెక్ట్ పై తాజాగా కేంద్రం రిపోర్ట్, ఇవన్నీ మరోసారి కరోనా వైరస్ ఇష్యూని హైలైట్ చేశాయి. మరి ICMR ఎయిమ్స్ రిపోర్ట్ నిజంగా ఏం తేల్చింది?